ఇక బీజేపీ బీఆర్ఎస్ నేతలు బీసీ ద్రోహులు, ఇక ఈయననేమో బీసీల పక్షపాతి. పథకం ప్రకారం ఈ మూడు ఒక్కతాను ముక్కలే. పథకం ప్రకారం రిజర్వేషన్లను అడ్డుకున్నారు అయిపోయిందట. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా మోడీ అమిత్ షా కుట్ర. వెనుకబడిన ముస్లింలకు చట్టంలో రిజర్వేషన్లు ఉన్నాయి. కిషన్ రెడ్డి బండి సంజయ్కి చట్టాలపై అవగాహన లేదు. సెక్రటేరియట్ కిషన్ రెడ్డి వస్తే బీసీ అధికారులతో మీటింగ్ పెట్టి లెక్కలు చెప్తా. బీసీ అధికారి డెడికేట్ కమిషన్ చైర్మన్ గా ఉంటే డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇస్తాడే ఆడ పెట్టుకోరాదా అని దిక్కుమాల రిపోర్ట్ అని పోయి ఆడ ఇంకొక ఆయన సుదర్శన్ రెడ్డి ఎవరితోనో వేస్తూ కదా స్వతంత్ర కమిటీ ఆడికి పోయి కూర్చొని సుదర్శన్ రెడ్డి అత్యంత పవిత్రమైన వస్తువు తయారు చేసినట్టు యాక్టింగ్ చేస్తే మేము రిజర్వేషన్ బిల్లులో ఎక్కడా కుల మతాల గురించి రాయలే, ఇది కరెక్టు. ఎన్ బ్లాక్గా రిజర్వేషన్లు అమలవుతాయి. బీజేపీతో అంటగాగుతూ బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తున్నది. క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీల గుణపాటు తప్పదు. సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేదే మా లక్ష్యం. ఎలా ముందుకెళ్లాలనే దానిపై పిఎస్సి భేటీలో నిర్ణయిస్తామని చెప్పి వెల్లడి. పచ్చి అబద్ధాలు చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీలను తడిబట్టతో గొంతుకోసిండు. పోలవరం ముప్పుపై ఐఐటి హైదరాబాద్ సర్వే నిర్వహించింది. ఇక పోలవరం బ్యాక్ వాటర్ ముప్పుపై ఐఐటి హైదరాబాద్ సర్వే చేపట్టనుంది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సమాధానం చెప్పాలి. మహేష్ కుమార్ గారు బీసీల రిజర్వేషన్ ఏమైంది, ఇచ్చిన తర్వాతనే వస్తామన్నారు కదా మీ మంత్రులంతా, చెప్పురు ఇప్పుడు సమాధానం చెప్పురు. ఇక అప్పటిదాకా